దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, జెకర్యా గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనములో మనము చూసినట్టయితే, మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తమ పడిన నీరులోని గోతుల నుండి చెరపట్టబడిన వారిని నేను విడిపించదును. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గల వారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడే నేను మీకు తెలియజేయుచున్నాను అని వాక్యం సెలవిస్తున్నారు. బంధకములలో ఉన్నవారు ఈ 2025లో ఎలాంటి ఇబ్బందులలో ఉన్నావో, ఏ బంధకములలో ఉన్నావో, ఎలాంటి గోతిలో ఉన్నావో, కానీ 2026లో దేవుడు నీ జీవితమును ఒక ఉన్నతమైన శిఖరములోకి దేవుడు ఎక్కించబోతున్నాడు. నీకు పాతకాలములో ఉన్న దుఃఖము, పాతకాలములో ఉన్న రోదన, కన్నీళ్ళు దేవుడు నీ యొద్ద నుండి తీసివేసి నీకు ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను ఉంచబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఈ 2025లో ఉన్న దుఃఖము యేసుక్రీస్తు నామములో నీకు సంతోషకరంగా దేవుడు ఈ 2026 సంవత్సరాన్ని నీకు సంతోషకరంగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోము, మరి నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. నీకు 2025లో ఉన్న బంధకాలు, 2025లో ఉన్న ఆ నీరు లేని గోతి లాంటి అనుభవము, లేకపోతే ఇంకా చూసినట్టయితే ఎలాంటి ఆ ప్రమాదంలోనూ ఉన్నా కానీ దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు. 2 వింతలుగా దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. కాబట్టి అందరూ కూడా మరి విశ్వాసముతోను, నిరీక్షణతోను, పరిశుద్ధతతోను ప్రభు సన్నిధిలో మనం కనిపెట్టుకొని ప్రార్థన చేసినట్టయితే ఆ దేవాది దేవుడు 2026లో ఒక ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను ఉంచబోతున్నాడు. ఈ మాట రాసి పెట్టుకొనము. జెకర్యా గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్టయితే నీ యొక్క బంధకాలు కానీ, నీరు లేని గోతులో నుండి అలాంటి అనుభవం కానీ, లేకపోతే ఇంక ఎలాంటి ఇబ్బందులైనా దేవుడు తీసివేసి 2026లో దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నాడు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డ, నిరీక్షణతో ప్రభు సన్నిధిలో కనిపెట్టుకుని ఉందాం. దేవుడు నిన్ను దీవించునుగాక.